నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మ్యాంగో మార్కెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. కొల్లాపూర్ మామిడికి దేశ విదేశాల్లో డిమాండ్ ఉందని, నాణ్యమైన మామిడి ఇక్కడ సాగవుతుందని చెప్పారు. హైదరాబాద్లో పంట అమ్ముకుని తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. కొల్లాపూర్లో మార్కెట్ ఏర్పాటు చేస్తే అన్ని విధాలా రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈసారి 24,000 ఎకరాల్లో మామిడి సాగు చేశామని, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు రైతులు. 40 ఎకరాల పొలం ఉంది, తోట ఉంది, మామిడి తోట. అయితే పెట్టుబడి అయితే ఒక ఎకరాకు వచ్చేసి 1,00,000-1,50,000 పెట్టుబడి వస్తుంది. విపరీతమైన మందులు, తెగుళ్ళు ఎక్కువ. ఈ తెగుళ్ళు కరోనా వచ్చిన కాడ నుంచి మామిడి చెట్లకు ఏమొచ్చిందో ఇక్కడ తెగుళ్ళు ఎక్కువ వచ్చినాయి. మనుషులకు వచ్చిన కరోనా ఇప్పుడు మామిడి చెట్లకు వచ్చింది. ఈ కరోనా తెగుల నుంచి తెగుళ్ళకు మందులు కొట్టి మందులకే మొత్తం పైసలన్నీ అయిపోతున్నాయి. ఈ మందులు ఎంత కొట్టినా ఉడక మామిడికాయ అనేది కరెక్ట్గా పంట రావడం లేదు, చెట్టు పంట రావడం లేదు, కాయ నాణ్యత అనేది తగ్గిపోయింది కరోనా వచ్చిన కానుండి. రైతులు నష్టపోతున్నాడు. ఈ మామిడి తోటలు నష్టపోయి రైతులు మొత్తం మామిడి చెట్లను పంట వస్తలేదు అని చెప్పి కొంతమంది రైతులు చెట్లను కట్ చేస్తున్నారు. కట్ చేసి మొత్తం తోటలు పీకేస్తున్నారు. అయితే ఈ కొంతమంది రైతులు ఇంకా చూద్దాం ఈ సంవత్సరంతో ముందు చూద్దాం అన్నట్టుగా వాళ్ళు తిప్పలు పడుతున్నారు, కష్టపడుతున్నారు, చేస్తున్నారు. మందులు కొట్టి లక్షల రూపాయల మందులు కొట్టిన రైతు కొంచెం మంచిగా ఉన్నాయి. పుట్టిన రైతు తేనె మంచు పురుగు అది వచ్చి మంగు చేసి రేటు కాయ కొంచెం డౌన్ పోయింది. ఉన్న కాయ కూడా మంచి కాయ కూడా పెద్ద రేట్ ఏం లేదు, ఇప్పుడు తగ్గిపోయింది రేటు. ఇంతవరకు బాగుంది, ఇప్పుడు రేటు తగ్గించండి. ఈ రోజు నుంచి ఈ రేట్ అనేది తగ్గకుండా మార్కెట్ రేటు తగ్గకుండా ఉంటే కొంచెం రైతుకు లాభం ఉంటుంది. అప్పుడే తగ్గిస్తున్నారు. తగ్గించడం వల్ల రైతు నష్టపోతాడు. ఈ యొక్క మామిడి సాగులో గతంలో మంచి దిగుబడులు ఉంటుండే ఈ ప్రాంతానికి. ఇప్పుడు దిగుబడి కూడా తగ్గింది. ఈ గాలుల వానల వల్ల కూడా కొంత రైతాంగానికి నష్టం జరుగుతుంది. ఉన్న మామిడికి కాయలకు కూడా దళారులు చేతిలో రైతాంగం మోసపోతున్నారు. కావున ఇక్కడ రైతాంగానికి మామిడి మార్కెట్ ఏర్పాటు చేసి ప్రభుత్వాలు న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క మామిడిని హైదరాబాదుకు తీసుకువెళ్తే మామూలుగా ఒక 20,000 ఖర్చు వస్తుంది. 20,000 ఖర్చుతో పాటు మళ్ళీ వాళ్ళ దళారులకు కమిషన్లు దాదాపుగా ఒక బండికి 50,000 రూపాయలు దళారుల చేతిలో రైతాంగం మోసపోతుంది. కావున ప్రభుత్వము కొల్లాపూర్ మామిడికి చాలా ప్రసిద్ధి చెందింది కాబట్టి మొత్తం కొల్లాపూర్ నుంటే హైదరాబాద్కు వెళ్తుంది మామిడి మొత్తము. కావున కొల్లాపూర్ ప్రాంతంలోనే మార్కెట్ పెట్టి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి. అయితే నవంబర్ డిసెంబర్ మాసంలో వచ్చే పూతల నుంచి మేము సరైన పిచికారీ చేసుకుంటూ వస్తున్నాం. అయితే నాయన మందులు లేక మేము ఇబ్బంది పడుతున్నాం. సరైన తెగులకు సరైన మందులు లేక చాలా ఆపసోపాలు పడుతున్నాం. ఇంకోటి అన్ని కష్టాలు పడి మేము అప్పులు చేసి రైతులతో పెట్టుబడులు పెట్టి అన్నీ చేస్తే సరైన మార్కెట్ ధర లేదు, మార్కెట్ సౌకర్యం లేదు. కొల్లాపూరు మామిడికి ప్రసిద్ధి. అటువంటి కొల్లాపూర్ మామిడికాయను మేము బాటసింగారం మార్కెట్కు పోతున్నాం. ఆడ కమిషన్ల ఏజెంట్ల బారిన పడి వాళ్ళు చెప్పిన ధరకే మేము సరుకు అన్నీ ఇచ్చేసి వస్తున్నాం. కాబట్టి ఇటువంటివన్నీ దృష్టిలో పెట్టుకుంటే ప్రభుత్వం కొల్లాపూర్లో మామిడి మార్కెట్కు ఏర్పాటు చేయాలి. ఇంకోటి సరైన మందులు అనే దాని మీద కూడా దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఈ వర్షాలు వడగండ్ల బారిన కూడా సరైన పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుంది. కాబట్టి ఎటు తిరిగి రైతే నష్టపోతున్నాంలే కానీ ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి దృష్టి అనేది కల్పిస్తలేరు. ఎంతసేపు ఉన్న ఉపన్యాసాలలోనే జరుగుతుందిలే కానీ వ్యాపారకులు అయినా ఏడేసిన గొంగడి అట్లనే ఉంది. మాకు సరైన న్యాయం జరుగుతలేదు. కొంచెం ప్రభుత్వం ఇప్పటికీ సగం సీజన్ స్టార్ట్ అయింది. ఇంకా మే వరకు కొల్లాపూర్, జూన్ 1st వీక్ వరకు కొల్లాపూర్ సాగుకుంటుంది.